పెళ్లి తర్వాత మీ అమ్మాయికి అల్లుడికి ఏమైనా ఇష్యూస్ ఉండేవా? లేదు, వాళ్ళు చాలా సంతోషంగా ఉండేవాళ్ళు. మరి అలాంటప్పుడు మీ అల్లుడి మీద కంప్లైంట్ ఎందుకు ఇచ్చారు? అతని మీద మీకు ఏమైనా అనుమానమా? లేదండి, అలా కంప్లైంట్ చేస్తే అసలు నేరస్తుడు ఎవరో బయటపడతారని డీసీపీ గారు చెప్పారు. నోట్ దిస్ పాయింట్ ఆల్సో యువర్ ఆనర్. అలాగని నా కూతుర్ని చంపే అవసరం కూడా ఎవరికి లేదండి. ఎవ్వరికీ లేదా? బాగా గుర్తెచ్చుకోండి. ఎవరికి లేదు. ఇతను ఎవరో గుర్తుపట్టగలరా? వీడి పేరు మున్నా. పెళ్లికి ముందు నా కూతుర్ని ప్రేమించమని చాలా ఇబ్బంది పెట్టేవాడు. లేకపోతే చంపేస్తానంటూ బెదిరించాడు కూడా. దాంతో మేము భయపడిపోయి పోలీస్ స్టేషన్ కంప్లైంట్ చేశాం. కోర్టు వాడికి 3 నెలల జైలు శిక్ష కూడా వేసింది. ఆ తర్వాత మేము ఆ ఏరియా ఖాళీ చేసి వెళ్ళిపోయాం. ఇదేనా మీ అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్? అవునండి. మరి ఈ విషయం డీసీపీ గారికి చెప్పారా? చెప్పలేదు. ఎందుకని? అది ఎప్పుడో జరిగిపోయిన విషయం కదా అని మీరు అనుకున్నారు. మీరు వెళ్ళొచ్చు. సార్, ఈసారి మీకు ఎవరికి దింపుతారు సార్? మనకు దింపునప్పుడు ఎవరికి దింపితే ఏంట్రా? కరెక్టే సార్. నా పేరు హరినారాయణ సార్. సిద్ధార్థ్ గారు ఎదురింట్లో ఉంటాం. ఈ సీసీ ఫుటేజ్లో ఉన్న వ్యక్తిని గుర్తుపట్టగలరా? ఇతను కార్పెంటర్ సార్. హత్య జరగడానికి 4 రోజుల ముందు ఇతను మా ఇంటికి వచ్చాడు సార్. అదే టైంకి అంజలి మా ఇంటికి వచ్చింది. అప్పుడు మున్న అంజలిని చూసి తను ఇక్కడెందుకు ఉంది అని డీటెయిల్స్ అడిగితే నీకెందుకని మందలించాను. పని అయిపోయాక డబ్బులు అడిగితే వారం తర్వాత వచ్చి తీసుకోమని చెప్పాను. ఆ రోజు సాయంత్రం 5ంటికే మేము ఫంక్షన్కి వెళ్ళిపోయాం సార్. థ్యాంక్ యూ. యూ కెన్ గో. మిస్టర్ వీరేంద్ర, మున్నాకి కార్పెంటర్కి ఈ కేసుకి ఏంటి సంబంధం? ఉంది యువర్ ఆనర్. హరినారాయణ ఇంటికి వచ్చిన కార్పెంటర్ గతంలో అంజలిని చంపుతాను బెదిరించిన మున్నా ఇద్దరు ఒకరే. అంజలి రాత్రి సుమారు 10:30కి చనిపోయింది. సిద్ధార్థ్ 10:10కి బయటికి వెళ్ళాడు. అదే రోజు ఉదయం మున్నా హరినారాయణ ఇంటికి 10ంటికి వచ్చాడు. అక్కడే తను లవ్ చేసిన అంజలిని చూశాడు. అంజలి వల్ల తను జైలుకి వెళ్ళాడనే కక్షతో రగిలిపోయాడు. అందుకే 5ంటికి వెళ్ళిపోయిన మున్నా కాలనీలోకి తిరిగి 7ంటికి వచ్చాడు. సిద్ధార్థ్ బయటికి వెళ్ళే వరకు వెయిట్ చేశాడు. వెళ్ళిన తర్వాత కిటికీ ఫ్రేమ్ ఓపెన్ చేసి అంజలి బెడ్రూమ్లోకి ఎంటర్ అయ్యాడు. నిద్రపోతున్న అంజలిని చూశాడు. తన్ని జైలుకి పంపించిందనే కక్షతోనో ప్రేమించలేదనే కసితోనో అంజలిని ఒక షార్ప్ ఎడ్జ్ వెపన్తో పొడిచి చంపేసి ఎక్కడా తన వేలుముద్రలు లేకుండా జాగ్రత్త పడి కిటికీ మళ్ళీ బిగించి సైలెంట్గా గోడ దూకి పారిపోయాడు. అందుకే యువర్ ఆనర్, సీసీ కెమెరాలో మున్నా ఎంట్రీ ఉంది కానీ ఎక్కడా ఎగ్జిట్ లేదు. యువర్ ఆనర్, ఇది మున్నాకి ఈ కేసుకి సంబంధించిన ఎంటైర్ ఎవిడెన్స్ కోర్టుకు సబ్మిట్ చేస్తున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. సో యువర్ ఆనర్, ఇది ప్లాన్డ్ మర్డర్ అని చెప్పడానికి ఇందులో మోటివేషన్ ఉంది, ప్రిపరేషన్ ఉంది, చంపాలనే ఇంటెన్షన్ ఉంది. సో ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం మున్నా అనే వ్యక్తి మీద ఛార్జెస్ ఫ్రేమ్ చేసి ఈ కేసు నుంచి సిద్ధార్థ్ని డిశ్చార్జ్ చేయవలసిందిగా కోరుతూ ఈ డిశ్చార్జ్ పిటిషన్ ఫైల్ చేస్తున్నాను. ఎవరైనా నువ్వు? మా ప్రొడ్యూసర్ సార్. ఇదేమన్నా సినిమాలు అనుకుంటున్నావా? కోర్టులో విజిలేసినందుకు నీకు 5,000 రూపాయలు ఫైన్ విధిస్తున్నాను. ఇతను సాయంత్రం దాకా ఎండలో నుంచే పెట్టండి. ఎండలోనా? పిటిషన్ అలౌడ్. ప్రముఖ సినీ దర్శకుడు సిద్ధార్థ్ భార్య అంజలి హత్య కేసు ఈ రోజు ఎవరు ఊహించని మలుపు తీసుకుంది. ప్రజలందరూ అనుకుంటున్నట్టే సిద్ధార్థ్ లాంటి సెలబ్రిటీ ఈ హత్య చేసి ఉండడన్న నమ్మకాన్ని నిజం చేస్తూ వీరేంద్ర తన తెలివితేటలతో వాదించి ఈ కేసు నుండి సిద్ధార్థ్ను బయటకు తీసుకురావడంతో ప్రజల్లో సిద్ధార్థ్ యొక్క ఇమేజ్ మరింత పెరిగింది. అయితే కోర్టు ఉత్తర్వుల ప్రకారం పోలీసులు నిందితుడు మున్నా కోసం 2 తెలుగు రాష్ట్రాల్లోనూ జల్లెడ పట్టి వెతుకుతున్నారు. అతడిని ఏ క్షణమైనా పోలీసులు అరెస్ట్ చేయొచ్చు. అదే కనుక జరిగితే ఈ కేసులో ఉన్న ఉత్కంఠ వీడినట్టే.